సతీష్ గారు మిమ్మల్ని ఏదో అడుగుదాం అనుకుంటున్నారు. హనుమంతరెడ్డి గారు హనుమంతరెడ్డి గారు ప్రజలు ఖచ్చితంగా బుద్ధి చెప్తారు, రెడీగా ఉండండి. ప్రతి గ్రామంలో ఉంది మేము చేసిన అభివృద్ధి, ప్రతి గ్రామంలో ఉంది మేము చేసిన అభివృద్ధి. మీరు చేసిన అభివృద్ధి ఏంటో చెప్పుకోలేని పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు కనిపిస్తుందండి. ప్రతి గ్రామంలోనే అభివృద్ధి కనిపిస్తుంది. గుంతలో రోడ్లు, దరిద్రం అంతా కనిపిస్తుందండి. మీరు చేసిన అభివృద్ధి గ్రామాల్లో ఖచ్చితంగా కనిపిస్తుంది. హనుమంతరెడ్డి గారు, మీరు గంటల తరబడి స్పీచ్ ఇవ్వడానికి కాదు, ఇది డిబేట్, ఇది టీవీ డిబేట్ అనేది మర్చిపోతున్నారు మీరు. క్రాస్ టాక్లు, నన్ను మాట్లాడడానికి అవకాశం ఇచ్చారు వాసుదేవన్ గారు, నేను మాట్లాడతా. మీ ప్రసంగం చాలాసేపు విన్నాం, మీ ప్రసంగాలు చెప్పుకోవాలనుకుంటే మీరు ఇందాక అన్నారు ఈనాడు ఆంధ్రజ్యోతి చదవటం కాదని. మీరు కూడా సాక్షి టీవీకి లేకపోతే సాక్షి పేపర్కి వెళ్ళి కూర్చోండి. అప్పుడు మీరు చెప్పి సోదంతా మీ జనం అంతా వింటారు. దమ్ము ధైర్యం ఉంటే రా, ఎక్కడికి రమ్మంటే అక్కడికి వస్తా. దమ్ము ధైర్యాలు గురించి మాట్లాడే అవసరం లేదు. దమ్ము ఉంది, ఎక్కడికైనా వస్తాం. మీ జమ్మల మడికి రమ్మన్నా వస్తాం. క్రాస్ టాకులు వద్దు, అదే చెప్తుంటా. క్రాస్ టాకులు, అజ్ఞానపు మాటలు, దమ్ము ధైర్యం గురించి మేము మాట్లాడతాం. ఎక్కడికి రమ్మన్నా వచ్చి ప్రభుత్వంలో ప్రతి ఒక్క కార్యకర్త ఊరికైనా సరే ఆయన పేరేం పేరు నాకు తెలియదు కానీ అభివృద్ధి ఏంటో చూపిస్తా. నాడు నేడు ద్వారా స్కూళ్ళను అభివృద్ధి చేశాం. ఈ రోజు అవునండి, అందులో ఉన్న అవకతవకలు ఎన్నో, అందులో ఉన్న దోపిడీ ఎంతో, అందులో ఉన్న బాగోతాలు ఎంతో కూడా చూపిస్తాం. రండి రండి, ఏటా డిఎస్సి ఇస్తాం, టీచర్ ఉద్యోగాలు భర్తీ చేస్తాం, ఉపాధ్యాయ ఖాళీలు భర్తీ చేస్తాం, ప్రతి జనవరిలో జాబ్ క్యాలెండర్ ఇస్తామన్న మనిషి మీ జగన్మోహన్ రెడ్డి సాక్షి క్యాలెండర్లు పంచిపెట్టుకుంటున్నాడు. ఎక్కడ ఎవరికి జాబ్ క్యాలెండర్ లేదు. ఇలా క్రాస్ టాక్ కాదు, అదే చెప్పి విను, వినగలిగిన ధైర్యం ఉంటే విను, మధ్యలో వచ్చి డిబేట్ చేయడం కాదు. మీ ప్రసంగం మేము విన్నాం ఇప్పుడు వరకు. హనుమంతరెడ్డి గారు, మీ ప్రసంగం ఇప్పుడు వరకు మేము రండి, ఏ ఊరైనా వెళ్దాం రండి, ఏ ఊరైనా వెళ్దాం రండి, ఏ ఊరైనా వెళ్దాం. చంద్రబాబు నాయుడు గారు కుప్పానికే వెళ్దాం రండి, వెళ్దాం రండి. నిన్నే మీ జమ్మల మడుగులో వైసీపీ ఓ సామాన్యుడు కోల్గొచ్చాడు కొట్టించుకుని నడి రోడ్డు సెంటర్ లో, మీ జమ్మల మడుగు సెంటర్ లో ఓ సామాన్యుడు మీ వైసీపీ దిమ్మ కోలగొట్టాడు. అక్కడే పత్రం మొదలైంది. మీ కోటలను కోలగొడుతున్నారు, సామాన్యులు కోలగొడుతున్నారు, అది గుర్తుపెట్టుకోండి. వైసీపీ ప్రభుత్వ పరిపాలనకి నూకలు చెల్లిపోయినాయి, మీ పాలనకి నూకలు చెల్లిపోయినాయి, అయిపోయినాయి, మీ రోజులు అయిపోయినాయి. ఇంకొక నెల రోజుల్లో ప్రజలు మీకు గుణపాఠం చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు, అది గుర్తుపెట్టుకోండి మీరు. కీర్తన గారు, ఎవరికి బుద్ధి చెప్తారా ప్రజలు? ఇప్పుడు ఆ మేడంకి అవకాశం ఇచ్చినప్పుడు ఆగాలి మీరు. ఏమేం చేస్తున్నామో ఈ రాష్ట్రానికి అన్ని తెలుసు. రైట్, కీర్తన గారు మాట్లాడారు. హనుమంతరెడ్డి గారు, కీర్తన గారు మాట్లాడతారు. హనుమంతరెడ్డి గారు, మీకు అనేది కరెక్ట్ కాదు, ఆగండి. రైట్, హనుమంతరెడ్డి గారు, కీర్తన గారు మాట్లాడతారు. సార్, నా స్ట్రైట్ ఫార్వర్డ్ క్వశ్చన్ సార్, మీకైనా పంపమని చెప్పండి. జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తానని చెప్పారు కదా, జాబ్ క్యాలెండర్ 4 years గా ఏం రిలీజ్ చేశారు, ఎన్ని భర్తీ అయినాయి, టీచర్ శాఖలో ఎన్ని, డిఎస్సీ నోటిఫికేషన్ ఎన్ని పడ్డాయి, పోలీస్ శాఖలో ఎన్ని, గ్రూప్ 1 గ్రూప్ 2 ఎన్ని పడ్డాయి, ఆయన మీకు పంపిమని చెప్పండి. లైవ్ లో ఛాలెంజ్ చేస్తున్నారు. సెకండ్, వీళ్ళ మినిస్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ శాఖల గురించి ఒక 10 నిమిషాలు వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడిన వీడియో ఒకటి షేర్ చేయమని చెప్పండి. రోజా గారైనా, అంబటి గారైనా, రోజా గారైనా, ఐటీ మినిస్టర్ గుడివాడ అమ్మారావు ఒక 10 నిమిషాలు వాళ్ళ సబ్జెక్ట్ పైన ప్రెస్ మీట్లు పెట్టిన దాఖలాలు ఉంటే పంపించమని చెప్పండి. లైవ్ లో ఛాలెంజ్ చేస్తున్నాను కదా, ఐటీ శాఖకి ఇంత అభివృద్ధి చేశాను, ఇన్ని కంపెనీలు వచ్చాయి, ఇంతమందికి ఉద్యోగాలు ఇచ్చాను. కట్టమొక్క కంపెనీలు కాదండోయ్, నిజంగా ఎస్టాబ్లిష్ అయిన కంపెనీలు. అలాగే టూరిజం శాఖకి ఏం అభివృద్ధి చేసింది, చిత్తూరు జిల్లాలో చేసిన అభివృద్ధి చెప్పమని చెప్పండి. లేదు, హోమ్ మినిస్టర్ తారెడ్డి వనిత గారు మా చిత్తూరు జిల్లాలో 30,000 మహిళలు మిస్ అయినారు, వాళ్ళ గురించి ఆమె ఏం ఎంక్వైరీ చేసింది, ఎంతవరకు ఆ కేసును ఫైండ్ అవుట్ చేస్తుంది, ఎంతవరకు సార్ట్ అవుట్ చేసి సొల్యూషన్ ఎత్తికారు, ఆడబిడ్డల మిస్సింగ్ లో, క్రైమ్ లో ఎందుకు మనం ముందంజలో ఉన్నాం, దీనికి ఏం నివారణ చర్యలు చేపట్టారు, మీ ప్రభుత్వంలో వాలంటీర్ వ్యవస్థలో లోపాలు ఉన్నాయన్నాం, దాని గురించి ఏం చేశారు, అసలు మన రాష్ట్రంలో దోచుకోవడం దాచుకోవడం తప్ప వేరే ఏదైనా అభివృద్ధి జరిగి ఉంటే మీరు ఎందుకు క్యాండిడేట్లను మారుస్తున్నారు, అసలు మీకెందుకు ప్రభుత్వంలో వ్యతిరేకత ప్రజల్లో వస్తా ఉంది, జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల్లోకి ఎందుకు రాలేకపోతారు, మినిస్టర్లు ఎందుకు ప్రజల్లోకి రాలేకపోతున్నారు, దీనికి అభివృద్ధి చేయమని చెప్పండి. స్ట్రైట్ ఫార్వర్డ్ నాకు యాంకర్ నోటిఫికేషన్ మాట్లాడుతూ నాకు ఆ లిస్ట్ పంపండి, జాబ్ క్యాలెండర్ లిస్ట్ పంపండి, హనుమంతరెడ్డి గారు మాట్లాడుతూ లిస్ట్ పంపండి, డిబేట్ పంపండి. వినాలి మేడం,
వినాలి మేడం. నా రెండు క్వశ్చన్లకి నీకు మాటలు కాదు. జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేసినట్టు కోఆర్డినేట్స్ గా పంపించండి. జాబ్ ప్రతిపక్షంలో ఉంటే వినే మాటలు నేను యాక్సెప్ట్ చేయను. మాట్లాడతావు. మేడం, జాబ్ క్యాలెండర్ అంటే రిలీజ్ నేను చేసినట్టు చెప్పేది పూర్తిగా పంపించండి. వినాలి కదా. పంపించండి. మాట్లాడతావు. జాబ్ కీర్తన క్యాలెండర్ గారికి, రిలీజ్ చేసినట్టు పంపించండి. మా మినిస్టర్ అవసరం లే. ఈ హనుమంత్ రెడ్డి చాలు. కీర్తన గారు అడిగే ప్రతి క్వశ్చన్ హనుమంత్ రెడ్డి చాలు మేడం. మేడం కీర్తన గారు, మీరు అడిగే క్వశ్చన్లకి హనుమంత్ రెడ్డి చాలు అంటున్నా. 99 టీవీ సాక్షిగా హనుమంత్ రెడ్డి చాలు అంటున్నా. ఆన్సర్ చేస్తున్నాడు. అది కాదు మేడం. 99 టీవీ సాక్షిగా ఆయన ఫెయిల్ అయ్యాడు. నా రెండు రాజధాని గారు, క్వశ్చన్లకు ఆన్సర్ తెలియకపోయాడు. రాజధాని గారు నేను మాట్లాడొచ్చా? చెప్పండి చెప్పండి. నాకు ఆవిడ అడిగిన కావాలి. ప్రశ్నకి నాకు సమాధానం. ఆవిడ అడిగేది ఏంటంటే ఒక రోజా గారు, మినిస్టర్ రోజా గారు, మినిస్టర్ గుడివాడ అమర్నాథ్ గారు, మినిస్టర్ అంబటి రాంబాబు గారు, అలాగే ఇక మిగిలిన ఎవరు సార్, ఈ చెప్పండి? 4.5 బొత్స ఏళ్లలో సత్యనారాయణ గారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఒక ప్రెస్ మీట్ అడ్రస్ చేయలేదు నేను సార్. చెప్పొచ్చా అంటున్నా. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఒక ప్రెస్ మీట్ అడ్రస్ కేంద్రం గారు చేయలేదు. అడిగిన ప్రతి క్వశ్చన్ కు ఏమడుగుతున్నారు, ఏమేం పనులు చేశారు, విద్యాశాఖలు ఏం చేశారు, లేకుంటే నీటిపారుదల శాఖలు ఏం చేశారు, లేకుంటే పరిశ్రమల శాఖలో ఏం చేశారు, రోజా గారు ఏం చేశారు అంటున్నారు. రోజా గారు ఏం చేశారు, ఎవరు ఏం చేశారు, గుడివాడ అమర్నాథ్